అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. రేపు ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం అయితే వస్తుందండి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి వ్రతం అయితే చేసుకొని ఆమె అనుగ్రహం అయితే పొందుతారండి. ఆ వరలక్ష్మి వ్రతంలో భాగంగా తాంబూలాలైతే ఇస్తూ ఉంటారండి. ఆ తాంబూలము ఇలా ఇస్తే మీకు ధనప్రాప్తి అయితే కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం అయితే మీ పైనైతే ఉంటుందండి. అది ఏంటి, ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఒక జాకెట్ ముక్కయితే తీసుకోండి. అందులో 3 తమలపాకులు పెట్టి, వక్క పెట్టి, 2 అరటిపళ్ళు పెట్టి, పసుపు, కుంకుమ అయితే పెట్టి, నానబెట్టిన శనగలైతే మర్చిపోవద్దండి. నానబెట్టిన శనగలు కూడా పెట్టి, ఎండు ఖర్జూరం అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎండు ఖర్జూరం కూడా పెట్టి, అందులో ఒక్క రూపాయి కానీ, లేదంటే 11 రూపాయలు కానీ పెట్టి తాంబూలంగా అయితే ఇవ్వాలండి. ఇస్తినమ్మ వాయనం అని చెప్పి ముత్తైదువుకైతే ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందండి. ఆర్థిక సమస్యలు అయితే తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అయితే మన పైన ఉంటుంది. మనకి ధన ప్రాప్తి అయితే కలుగుతుంది. శ్రీ మాత్రే నమః. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.